శ్రీవల్లిదేవి కథ రామ రామ రే రామ రామ రామ
వేసింది మరి తడిపి తాడు వేస్తారు కోరుకోని వస్త్రం కట్టుకొని మందల్లో పట్టి మన మొహ కట్టుకొని సొమ్ము పెట్టుకొని వంటశాల లోపల సొనవారి బియ్యం సొనవన్నాడు వీటివారి బియ్యం బిందెల వంటలు వంటలండి ఇంట్లో పెట్టి కన్న తల్లి చూసినవా తడవండి ఏనాడు తడిపి దానం చేసినాక ఏంటి అరిగా కోసుకొని తులసి పూజ చేయంగా కన్న తల్లి సుభద్ర దేవికి ఏ దేవునికి చేతులెత్తి మొక్కకు ముందుకే ఒక కొడుకు జన్మనిచ్చింది మా పెద్దరాలో ఒక కొడుకు పుట్టిండు ఒక కొడుకు పుట్టినాక 21 రోజు నాడు మా కొడుకు పేరు అటువంటి ఏనాడు బ్రహ్మను వినిపించి పంచంగాల కట్టలు పట్టుకొని ఏనాడు బ్రహ్మల్లో వచ్చిండ్రు గమ్మ సిక్కుడకుంటా పెద్దలేదు గమ్మ పేరెత్తకుంటా చూసి వారి నేతుల్లో పంచంగాల కట్టలు కలిగి ఏనాడు చూసేవారికల్లా కన్న కొడుకు పేరైనా మంతరాలంటే పేరు వచ్చింది ఓ పెద్దలాలో కొడుకు పేరు మంతరాజు అని పేరు పెట్టుకున్నాడు ఇక్కడ తల్లిదండ్రి నోటంటే వాడిండ్రా అటువంటి 5 ఏళ్ల పిల్లగాడు గంగనే నా కొడుకుని తీసుకుపోయి గురుకుల పాఠశాల లోపల అప్పచెప్పిన వల్ల గురుకుల పాఠశాల లోపల ఏనాడు చేసిండ్రు 7 విద్యలు నేర్చుకున్నాడు పిల్లగాడు 12 విద్యలు నేర్చుకున్నాడు ఆకు సాధన పల్లెకు సాధన అటువంటి ఏనాడు నేర్చుకోని బడి లోపల అటువంటి చదువు లోపల ముందే ఉన్నాడు అందం లోపల ముందే ఉన్నాడా పిల్లల్ని కూడా పోతుంటే కొడుకు అటువంటి ఏనాడు తిరిగి పెద్దవాడైండు సాలున్నాడు ముగ్గలు పంచబాలుని కన్నా మించు దేహం గలవాడు కొడుకులతో వేయాలని మరి అటువంటి ఆడపడని రాజులా పిల్లలు మనగలేని మరి అటువంటి కోడలు శశిరేఖని తీసుకొచ్చి కొడుకు హుమంత మహారాజుకు రంగరంగ వైభవ కళ్యాణం చేసిండు పెద్దలాలో కొడుకు హుమంతరాజుకు కోడలు శశిరేఖకు ఏనాడు లగ్నం చేసిండ్రు కోరంకెళ్ళెక్క 7 అంతస్తుల మేడమైన వాళ్ళు కలిసిమెలిసి ఏనాడు కాపురం చేసుకుంటే వాళ్ళు ఉండంగా కొన్ని రోజులకు ఓ దేవుడా కొన్ని రోజులకు ఓ దేవుడా పంటే నాడు అటువంటి కోడలు తల్లి వచ్చింది మహాలక్ష్మీదేవి బిడ్డ శశిరేఖ దేవి మరి ఇంటికాడ బతుకమ్మ పండుగ బిడ్డ పోదమ్మరంగానే ఇడిచిన బట్టలు ముట్ల పెట్టుకొని అవ్వ ఎంబడి పోయేటప్పుడు ఏం చేసింది అత్తమ్మ నేను పోయేస్తాను వచ్చింది మా బాగాలు వచ్చింది చేసుకున్న భర్త దగ్గరికి వచ్చి ఓనాదా నేను వస్తుందయ్యా 4 ముఖం పెట్టింది అయ్యా గట్టెందుకు అంటే ఇలా పోతుంది మళ్ళీ అత్తవారి కొత్తగా రంగవాయి మళ్ళీ అత్తవారి అలవోతుంది ఈ అలవోతం చదివేదా అలవాటి పోతున్నారు రేపు బతుకమ్మ పండుగ ఎల్లుండి దసరా తెల్లని మళ్ళీ బుట్ల బట్టలు వేసుకొని వచ్చినాగని మళ్ళీ వస్తారు కోడలు ఆ కోడలు వెళ్ళిపోతుంటేనమ్మా అన్న తల్లి సుభద్రదేవి కన్నా చూసింది అయ్యో కోడలా ఇవాళ నా ఇంటికాడ బతుకమ్మ పండుగ ఉన్నది ఏ అన్న బిడ్డ లేరు ఏ అన్న కొడుకు ఒక్కడే ఉన్నాడు నువ్వే నా బిడ్డ అనుకున్న బిడ్డ మన ఇంటికాడ కాదారి గౌరమ్మ బట్టుగా పోవడానికి నాకెవరున్నారు బిడ్డ ఉండు అంటే
తల్లి ఉన్నన్ని రోజులు నా తల్లి ఉన్నన్ని రోజులు ఏ పండుగైనా నేను అమ్మగారితో మరువను నేను అమ్మగారింటికి పోతానని వెళ్ళిపోతుంటేనే అవ్వా అయ్యో తల్లి సుభద్రా ఓ దేవుడా తల్లి కన్నీరు పెడుతున్నది అంటే వెళ్ళబోతుంది ఎందుకు అంటే నేను అన్న కొడుకు ఒక్కడు ఉన్నాడు కొడుకుతో కాడు వెళ్ళలేపాయే ఆడవిల్లు అమాసు ఎక్కడి కూర నేను కూర్చుండ దోషం మందిర నేనిల్లు పండుకో దోషం మీరు ఆడదే నిల్చుండ దోషం ధర్మదలే నిల్లు దాడు దోషం అంటే అమ్మా ఆడవిల్లో లేని సాగు ఎవరాదు సొన్నైనా పెళ్లి రాదు వీళ్ళు నాకు ఒక బిడ్డ ఉన్నట్టు ఉంటే నేను బతుకమ్మ ఎత్తుకొని పోతుంటే నా దాని గౌరమ్మ పట్టుకొని నా బిడ్డ ఇంటి రాపోనా ఏడాదికి 12 పండుగలు అంటారు 12 పండుగల్లో అక్క ఇళ్ళను పిలువని పండుగ అంటే అది అటువంటి రక్షాబంధన్ అంటారు రక్షాబంధన్ అంటే నాకు ఇట్లా పుణ్యం రాడేవా నా కొడుకు మంది ముఖాలు చూసే కాలం వచ్చే తోటి అక్క ఇళ్ళ ముఖాలు చూసే కాలం వచ్చే నా గర్భవసాన్ని ఒక బిడ్డ ఉన్నట్టు ఉంటే నా బిడ్డను 7 గంగలు అవతలికి ఇచ్చిన నా తమ్ముడు ఉన్నాడు నా అన్నగాడు ఉన్నాడు అని అవి చేతుల పని చేసి అన్నదమ్ములు వేడుకున్న నా బిడ్డ వచ్చి నా కొడుకు కూడా రాగేది కట్టి వెళ్ళిపోనా అదే కాకుండా అని నా కొడుకుతో ఏం లేదు మరి అందుకే అంటారమ్మా ఒక కొడుకుతో ఒక్క బిడ్డ ఉన్నట్టు ఉంటే మరి రేపటి కల్లా కొక్కిళ్ళు కట్టుకున్నా కడప పెట్టడానికి ఆడ వెళ్ళేవాలంటారు ఊరాడు పట్టడానికి ఆడ వెళ్ళేవాలంటారు పండుగ వచ్చిన్నాడు పగం వచ్చిన్నాడు మరి అటువంటి మంగళారతి పట్టుకొని ముందాడు నడిచేది ఆడ వెళ్ళేవాలంటారు అమ్మా మొగాని మంగు పెట్టి కన్న తల్లి తల్లి ఓ దేవుడా కడగల కన్నీరు పెట్టింది తన మనసు సాటి వరకు చేసుకుని గుండె నిబ్రం చేసుకున్నాయి నా భర్త నడులో ఉన్నది రాజులకు వచ్చేది మీనా నా భర్త వచ్చినాక నా భర్తను బతిని ఆడుకొని దేవుని గుళ్ళలో పూజలు సేవలు చేసినట్టు ఉంటే సంతాన బలమాడు వెళ్ళ పడము దొరకపోతుందా నా భర్త అయితే రాగాలి లాంటి ముఖం చిన్న చేసుకొని హంస లాంటి ముఖం వాళ్ళ పేరు సన్నం చేసుకొని కాయలు కొట్టిన మామిడి ఇక్కడ చిన్న పోయి దెబ్బ పుట్టిన చింతోలు వాళ్ళు చిన్న వేసుకొని రాగడ గురించి ఎదురు చూస్తున్నది సుభద్రదేవి అక్కడ కన్నా తెలిసి మర్యాద ఇక్కడ ఉండదు అని ఇక్కడ రాజులకు వచ్చి భర్తనే దానం చేస్తుందంటే కన్న తల్లి ఏమనుకుందని సుభద్రదేవి భర్త దానం చేస్తుందండి నచ్చి ఎట్లా పోవాలని నా భర్త దానం చేస్తున్నాడు నచ్చి ఎట్లా ఉండాలి నా భర్త దానం చేస్తుండు కాబట్టి ఒక చేత దానం చేస్తుండు పుణ్యలోకానికి వెళ్ళిపోతాడు కావచ్చు
ఎవరు దానం వారెంబడే ఎవరి పుణ్యం వారెంబడి కాబట్టి నేను 2 చేతులు దానం చేస్తానని అవ్వా అన్నదండి అటువంటి దానం చేస్తున్నది రాజ్యాలు రాజు అటువంటి రాజ్యాలు రాజు 60 రాజ్యాలు కలిసి చక్రవర్తి అనుకనే ధర్మం చేసిన రాజ్య శుభసేన రాజు రాజ్యం పైన ఉన్నాడు దేశం పైన ఉన్నాడు నేను ఎక్కడికి పోతలేను నా భార్య లొగిళ్ళకి వెళ్ళిపోతున్నా ఎందుకు అంటే నా భార్య ముక్క నోటు పెట్టేవాడు పచ్చి మంచి నీళ్ళు నోట్లో పోయేవాడు నా భార్య వేళకి వెళ్ళిపోయి కేవలం అంత అన్నం తిని మళ్ళీ తిరిగి వస్తాను అని నేను వచ్చేదాకా రాజ్యం పైన ఉన్నాడు దేశం పైన ఉన్నాడు నేను ఎట్లా దానం చేసిండు నేను ఎట్లా ధర్మం చేసిండు అదే ప్రకారంగా దానం ఇది కొడుక ధర్మం చేయవు అని కొడుకులాల కృషి దొరికిందా అని కుశాల పడుకుండి పదవి దొరికిందా అని పక్క పక్క నవ్వకుండి ఎదిగిన కొద్ది ఒదిగి ఉండు అన్నాడు రాజ్యాన్ని రాజు దీవల్ల కచ్చిన దిగ్గర దిగినాడు వాళ్ళు నడకనే తక్కువ అనుకోని శోభలకి క్రమతో ఒక పచ్చ కళ్యాణి గుర్రాన్ని బయట వాళ్ళ గుంజి కళ్ళ కడిగిన గుర్రాడి గుర్రానికి ఉదికెచ్చబడేసి గుర్రాన్ని మీద రెండు చోట మాణిక్యము ముట్టించుకోవాలి గుర్రం వినవాడి 4 బయట శుభసేన రాదు పడిసే 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 వరిసే భార్యమైన భర్తకు ప్రేమ ఉండాలి, భర్తమైన భార్యకు ప్రేమ ఉండాలి. నేనన్నది కానీ కిలకిలకిలకిల నమ్ముకుంటా వచ్చి పచ్చి పాలతో పాలాభిషేకం చేసిన నీళ్లు పైన చల్లుకున్నది నా భార్య.
నిండు రూపాయి ప్రేమలకెళ్ళి తల్లిదండ్రి మీద శారద ప్రేమ చూపించాలంటారు. శారద ప్రేమ తీసుకుపోయి తోడబుట్టిన అన్నదమ్ముల మీద చూపించాలంటారు. ఇంకో శారద ప్రేమ తీసుకుపోయి తోటి అక్క ఎల్లల మీద చూపించాలంటారు. అంటే తోడబుట్టిన కాబట్టి వాళ్ళ మీద శారద ప్రేమ చూస్తారు. ఇక మిగిలిన శారద ప్రేమ పిల్ల మీద కొద్దిగా చూపించాలి. అతనికి ఏమైందంట నిండు రూపాయి ప్రేమ తీసుకుపోయి పెళ్ళ మీద వరకు వస్తే ఇంతకైనాక పక్కకు బట్టలు ఇవ్వమంటారు. కొంచెం ఈ కాలం మొగలకు పక్కకు బట్టలు అలవాటే, ఈ కాలం పడలకు ఏపిస్తారు అలవాటు. ఏ రోజులో ఉన్నారా? లేదయ్యా, కొలుసలేదు. బారి వచ్చి పచ్చి బారి పాదాభిషేకం చేసి వీళ్ళు పైన వెళ్ళకుండా లోపలి పోతా మూడెల్లి వాగే ఉన్న వాడుతున్నదా మనసులో మన రాజ్యాన్ని రాజు చేయబడ్డాయ్యా పెట్టడాలో అక్కడ ఏదో అడిగల్లో 9 ఆడతలే తెలిసిన ఆడతల్లికి భర్త మేలు భాగ్యము మేలంటారమ్మా. ఆడతల్లికైనా పుణ్యం కొద్దే పుట్టు దొరుకుతారు, దానం కొద్దే పిల్లైతే అదృష్టం కొద్దే అన్నములు ఆడనమ్మా. సుభద్రదేవి ధనవంతురాలు గుణవంతురాలు ధాన్యవంతురాలు కన్న తల్లి అక్క సుభసేన పట్నం లోపలైనా పట్నం జాగంట మోగుతుంది. ఎడు చూస్తే పట్నం 80 అమడ తొగజాల పట్నం 90 అమడ కనబడుతుంది. రాజ్యం లోపలైన ఇంటికి కొదవలేదు, బంగారం కొదవలేదు, రాజ్యం లోపలైన కానీ ఎవరారా పాడి పంటలు కొదవలేదు. రాజ్యం లోపల కన్న తల్లి గర్భవాసం ఉంది అమ్మా. కన్న తల్లి గర్భవాసం లెక్క లేక ఒక కొడుకున్నాడు. నా కొడుకు తోడా ఆడవిల్ల పొలం వాడి కట్టుకుని నా భర్త వేడిపోయాను గాని తల్లి తడబడి తానం చేసి వస్త్రం పెట్టుకొని పడి వస్త్రం కట్టుకొని గురిదేవన్న రైకలు గుంజి పడి పెట్టుకొని పెసరకాయ బొబ్బల పెండ సొమ్ము కాయ బొబ్బలు 101 సొమ్ము పెట్టుకొని నీళ్లు పెట్టుకొని ఒక చేత నీళ్ళు పెట్టుకొని భర్త వేడికైనా భర్త జాడలకు ఎట్లా పోతుంది కన్న తల్లి సుభద్ర సుభద్రదేవి సర్వ మంగళము రామ సీతా రామ రామ సకల రామ తల్లి దైవ రామ రామ సీతా రామ రామ సకల తల్లి దైవ రామ మంగళం రామ సీతా రామ రామ సకల కన్న తల్లి దైవ రామ మంగళం రామ సీతా రామ రామ సకల
ఇట్లనే పచ్చి పాలుకొని పాదాభిషేకం చేసి నీళ్ళు పైన అనుకున్నాడు. ఇప్పుడు అసలు కొత్త పెళ్ళి నా అసలు ఎంగు 21 ఇయర్స్ ఎట్లా అవుతుందయ్యా? 21 ఎనిమిది 25 వచ్చింది కాబట్టి నీ అసలు ఇంగ్లీష్ ఏం చెప్తారో తెలుసు. వాళ్ళు కన్నడిలో వచ్చలేదు వాళ్ళ కన్నడ కాకపోయి అదే కాకుండా పొద్దుకి నైట్ అన్న కాడ పావులాగా వచ్చి పావున్న కాడ ఆపులాగా వచ్చి అరుగు అమ్మటంలో వరలేదు చదువుకున్నది ఎప్పుడు పొలాన్ని ఏమంటున్నా అసలు పక్క పొలాలు అని ఇంకేమో గమ్మతున్నా వచ్చిందా అని కిలకుడు నమ్ముకుంటూ వచ్చి పచ్చి బాలతో పాదాభిషేకం చేసిన నీళ్ళు పైన అందుకున్నావు. చిన్నమైంది బాధపడుతున్నావు నాతో అని చెప్పే సుభద్రాదేవి ఎవరంటే అది ఇస్తా అవసరం అయితే మొత్తం రామక్కపేట గ్రామం అంతా నీ తాత వందిచ్చినా నీ ముత్తాత వందిచ్చినా నీ బర్మలు అనాలు వందించిన మాట తాతలు కాదు ఎందుకంటే ఏ ఊరికైనా ఏ పల్లెకైనా ఏ గ్రామానికైనా ఏ జిల్లాకైనా ఏ మండలానికైనా ఏ రాష్ట్రానికైనా ఊరంతా అమ్ముతే ఎవరన్నా నూకుంటారు ఇదే 4 పనులు పెట్టు మీకే ఈ 4 బల్ల పెట్టే ఈ మీది భాగవంతా రాయంటవా ఏముందయ్యా నీ రేస్తే గుడితే పీకెత్తాడు 4 అయిందంటే బల్లలు ఇస్తే బండి ఎక్కుతాయి అటువంటి ఏదాడిగా ఉన్న బలసారంగా ఉన్న చెప్పుడు వచ్చిన వాయిదాలు మహలకుందరు మరి భూషణములు ఏమి ఎవరని గెలుస్తా కోరుకోమంటావా 20 అడుగుతావా 50 అడుగుతావా 100 అడుగుతావా కోరుకోమంటావా ఒక్కటే అండి ఒకటే పడేది లేదండి ఒకటే నేనే ఎక్కువ వచ్చింది మొహాన్ని 50 అడుగు ఏదంటే చెప్తావా ఒకటే ఒకటే ఒక్కటేనయ్యా ఒకటే కోరుకుంటే కొండలకి ఇస్తాడు తొలగుంటే వాసిస్తా
కోరుకో సుభద్రదేవి కొండల్ని రాజు ఏనాడు అడుగుతున్నాడు తల్లి సుభద్రదేవి కమలారా గుండెలకు పెళ్ళి కాయ అలజల్లమంట నల్ల గుండాలి 4 భాగాలైతే ఉన్నదమ్మా చూడండి నా తల్లులారా నేను రాజ్యం కోరుకుంటున్నామా నేను ఎండి బంగారం నేనేమి కోరుకుంటున్నామా లేక నా గర్భవాసమందు కొడుకు మంత మహారాజు ఉన్నాడు కూడా శశిరేఖ దేవి తోడనైనా పరమోడి కట్టుకుంటారు కన్న తల్లి సుభద్రదేవి బతుకమ్మ కప్పులు కాసిపులు చూసుకుంటారు ఆ దేవుడా పెట్టుకోని సొమ్ములున్నాయి నాద ప్రాణేశ్వర గొడ్డురాలు మిక్స వేస్తే మెరిచినాడు పుట్టి గొడ్డురాలు మిక్స వేస్తే పూలై మెరిచినాడు నాద రాజ్యం లోపల దేశం లోపల శుభసేన పట్నం లోపల నాడు అరటి గొడ్డురాలు పేరు వచ్చింది నాద ప్రాణేశ్వర పుట్టి గొడ్డురాలై పుట్టిన పర్వాలేదు నాద ప్రాణేశ్వర అరటి గొడ్డురాలై ఆడపుడిక ఉండి అవతారం ఎత్తి అరటి గొడ్డురాలు పేరు వస్తుంది నాదా ప్రాణేశ్వర సత్య పొంద మొత్త గారి నాదో మన తోడి నింద వయ్యలేదు నాద ప్రాణేశ్వర ఆడపుడికలే అగమ్మ పుడకలంటారే ఎవరారా రాజు ఆడతల్లి ఎవరారా రేపటి గల్లలారా మనం విడిది ముసలమయ్యి మన మొక్కలు ముంగడికై మోచేతలెక్కై నాడు తండ్రికి కుక్కి మంచాడి భార్య భర్తల ప్రాణం వెళ్ళిపోయిన నాడు నాదో కొరి వెట్ట కొడుకున్నాడు నాదా కొంగోపై ఆడి వెళ్ళలేకపోయినే నాదా
పట్టుకొని నా దగ్గర గుండు కల గుద్దుకొని నా ప్రాణమల్ల తీసుకుంటావు నారా నా ప్రాణము తీసుకుంటానన్నావు దేవి నా జీవనం తీసుకుంటానన్నావమ్మా కొడుకులు కొడుకులు భగవల్ల బాధ్యత కొడుకు అడ్డాలు ఎత్తుకున్న నాడు కొడుకులు గడ్డాలు నిసారచ్చడానికి కాదు నా కొడుకులు ఎత్తున్నారు దేవి మరి అటువంటి రాడు కనుక సాగినప్పుడు కొడుకులు లాడబోసినప్పుడు కొడుకులు గాబరంగా సాగిన కొడుకులు గాడిలో చెందుతున్నారు పెన్నం చేతికి వచ్చినంత పెన్నమే బెల్లం అవుతుంది తల్లిదండ్రులు అయిపోతున్నారు అన్ని రకాలు పెట్టినాడు నవ్వ నాయని అని ఏమున్నాడు రాలేగిరి అవ్వయినా చేయమంటారు బిడ్డలు అంటే అటువంటి నాడు కనుకనేమి అవి అత్తగారిది ఉన్న సంసారం అయిందనుకో అత్తగారింటిగా పెద్దగా పండుగ చేసుకున్నాడు ఇక అడవిలో ఎవరికి ఉంటుంది మామూలు ఇచ్చే ఓపాలమ్మా ఎని ఇచ్చే ఓపాలు అనుకుంటుంది ఎందుకంటే మామగారి కొంపనే గట్టి మళ్ళీ కొంపనాయ మామగట్టుకొని వస్తుంది 5 రత్తుల సీరే నా వదిలే ఇచ్చే నా వదిలే కట్టుకొని వస్తుంది 7 రత్తుల సీరే తీసుకురా రావడానికి 10 రత్తుల సీరే తీసుకెళ్తారు కావచ్చు అని నా ఆనంద ముంగట నా పాలన ముంగట నా ఇజ్జతంతా పోతా అనుకుంటుందా ఒకవేళ మొగందే గట్టి వల్ల సంసారం అయి మా అమ్మగారులే ఉన్న సంసారం అయిందనుకో పండుగ వచ్చినాడు పాప వచ్చినాడు మొగని తెచ్చుకొని నీ తలపడ వల్ల నీ నాన్న నరిక నీ బొమ్మని కడిగే నా బోడ పడక పాడుగా నీదే ఉన్నది నా అమ్మగారు 10 లక్షలు ఇచ్చే పట్టుకనే గాయంత బంగ్లా కనబడుతుంది గీత పూజ కనబడుతున్నది పెడితే పెళ్లి కొడతారు ఆడవాళ్ళు లేకపోతే సాగు కొడతారు సంవత్సరాలకు నువ్వున్నావు 70 సంవత్సరాలకు నేనున్నా ముసలితనం లోపల కొడుకుల కంటే బిడ్డల కంటే లోకమంతా పోతుందమ్మా వచ్చింది కావాలయ్యా కావాలయ్యా సాగుకు సంతానం లాభం ఉండదయ్యా కాదయ్యా నా మాటినయ్యా నా మాట నీకేరా మన కొడుకులు అద్దు బిడ్డలు అద్దు ఎందుకు అంటే ఉన్న కొడుకు కాడా లేదయ్యా నా మాటినయ్యా బిడ్డ పరం కావాలయ్యా సత్తా అంటున్నా మామను ఖచ్చితంగా ఏమని ఉంటాను అనుకున్నా భార్య వచ్చిన మగవానికి బాధలు ఎక్కువ ఉంటాయట భర్త వచ్చిన ఆడతల్లికి బాణాలు ఎక్కువ ఉంటాయట ఒకవేళ భర్త చచ్చిపోయిన ఆడతల్లి 2 ముండై కోటింటి కోటాను బాగుంది తర్వాత మీరు బాంచ పని చేసి కొడుకులు యాదుకుంటది బిడ్డలు యాదుకుంటది భార్య వచ్చిన ముసలమ్మ ఇంటి ముంగట ఉన్నప్పుడు కోడల్ని గుణవంతురాలైతే అయ్యయ్యో నా అత్త పోయి 10 మందికి ఏడ చెప్తుందో అని మానాసరి కన్నా తినకున్నా మరి తనకెట్టుకుంటది మరి ఆడల బతుకంటే గట్లా అని నేను మగవాని జీవితం గట్ల కాదు బాబు
కోడలు కొంచెం అయితే కోట్లు తెచ్చిన కోడల పిల్ల కొంచెం అయినట్టు ఉంటే అవు అన్నం వండుకొని తనకి అటువంటి ఏనాడు భర్త కట్టుకుంటది కొడుకులు కట్టుకుంటది బిడ్డలు ఎక్కువ పెట్టుకుంటది మన కడుపు నిండా తింటది మిగిలింది కుడుదలా మారబోతుంది కాదు బావా కుడుదల మారబోయంగా ఇంటి ముంగడ ముసలయ్య అప్పుడు కాశపులు కోలే పెళ్లి లెక్క అటువంటి ఏనాడు కోడలు ముఖం చూస్తాడట అయ్యో అబ్బాయి కోడలా కుడుదల మారబోసే అన్నంలో బుక్కడి పెడితే నీ ఇంటి ముంగడ కుక్క కావాలి నేనుండ పోతున్నా నీ కంటికి పుట్టడు కన్నీరు ఇత్తడు ముసలు అయిపోయి వచ్చిన కొడుకు అంటాడట నువ్వు అన్నం తిన్నావా అంటే అన్న తండ్రి ఏమనుకుంటాడు ఒక్కవేళ నేను తినలేదు నా కొడుకు కోడలు అన్నం పెట్టలేదంటే నా కొడుకు పోయి కోడలతో ఎక్కడ నన్ను పెట్టుకుంటాడో అని తినకుండా తిన్నా చెప్తాడే బావా తినకుండా కానీ తిన్నాని ఎందుకు చెప్తాడో అంటే ఇళ్ళ పెట్టే అన్నం పూటవంటి రేపన్న ఇళ్ళ పెట్టకున్న రేపన్న పూటకు బుక్కడు అన్నం పెట్టినది ఆదుకుంటుంది యావచ్చు అని కోడల మాటకు ఈ మాట శివుడు పడ్డట్టు ఉంటే అన్నం పెడుతుంది కావచ్చు తినకుండా కానీ తిన్నని చెప్పుకుంటాడట మూడు ముళ్ళ బంధానికి 7 అడుగుల బంధానికి తల వంచుకొని తాళి కట్టించుకొని తల్లిని ఎడవాసి తండ్రిని ఎడవాసి తోడబుట్టిన అక్క ఏళ్ళని అన్నదమ్మల ఎడవాసి భర్తని భగవంతుడు ఆయన ఏం కూడా వచ్చినది పుణ్యాన చెల్లె లెక్క చూసుకున్న పాపాన భార్య లెక్క చూసుకున్నమ్మ వచ్చినాక నేను ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి నీ ఇష్టమైన ఇష్టము తిరుపతి తీరంగము ఓరన్యమానంది కాశీయాడే రావటంకీల దేశాలు పుణ్యక్షేత్రాలు పురుషించి మధ్యవాణి 7 ఏళ్ళగా బండ్లు కట్టుకొని ఎలాగా బండ్ల విని బంగారం పోసుకొని ఎట్లా పోతున్నారు భార్యాభర్తలు చూడు సొమ్ములాన్ని బండ్లలో పోసుకొని బండికి భార్య నీరు పెరుగుతులు ఇలాంటి ఎదురు కట్టుకొని నడువుక భార్య భర్తలు పుత్ర సంతానాన్ని కట్టబోదామని ఇద్దరు మొగలైన గారి ఊరు ఒక 9 ప్రజలకు అందరికి దండం పెట్టి రవ్వలాలా పోలొక్క గడియరాను ఒక గడియ మొక్కన్న 3 పుత్ర సంతానం ఒక 9 ప్రజలకు అందరికి దండం పెట్టి ఏనాడు ఒక భార్య భర్తలైన గాని ఎట్లా బయలెళ్ళిపోతున్నారు నా తల్లులారా బయలు వెళ్ళిండ్రో అయ్యా భార్య భర్తలైన ఇద్దరు మగలైన బండి కడితే నడవనెత్తో ఉండి ఎందుకు రోయ్యా 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 బండి కడితే నడవనెత్తో హతమామా దేవుడయ్యని ఎందుకు రోయ్యా హతమామా దేవుడయ్యని ఎందుకు రోయ్యా హతమామా దేవుడయ్యని ఎందుకు రోయ్యా హతమామా దేవుడయ్యని ఎందుకు రోయ్యా హతమామా దేవుడయ్యో తల్లిదండ్రి మాటయ్యని కొడుకులెందుకు రోయ్యా తల్లిదండ్రి మాటయ్యని కొడుకులెందుకు రోయ్యా తల్లిదండ్రి మాటయ్యని కొడుకులెందుకు రోయ్యా తల్లిదండ్రి మాటయ్యని కొడుకులెందుకు రోయ్యా తల్లిదండ్రి మాటయ్యని కోడల్లా కష్టపెట్టే హతలెందుకు రోయ్యా కోడల్లా కష్టపెట్టే హతలెందుకు రోయ్యా కోడల్లా కష్టపెట్టే హతలెందుకు రోయ్యా కోడల్లా కష్టపెట్టే హతలెందుకు రోయ్యా కోడల్లా కష్టపెట్టే ఓ దేవాని నమా మరజాలం రోయ్యా ఓ దేవాని నమా రోయ్యా ఓ దేవాని నమా మరజాలం రోయ్యా ఓ దేవాని నమా రోయ్యా ఓ దేవాని నమా తిరుపతి తీరంగమైన మల్లోతాడు రోయ్యా తిరుపతి తీరంగమైన మల్లోతాడే అమ్మ తిరుపతి తీరంగమైన మల్లోతాడు రోయ్యా తిరుపతి తీరంగమైన మల్లోతాడే అమ్మ తిరుపతి తీరంగమైన ఎర్ర ఎర్ర గుల్లాట
ఎర్రవాడ గుల్లాట ఎర్ర ఎర్ర గుల్లాట ఎర్రవాడ గుల్లాట ఎర్ర ఎర్ర గుల్లాట ఎర్రవాడ గుల్లాట ఎర్ర ఎర్రని గుల్లాట ఎర్రవాడ గుల్లాట ఎర్రవాడ గుల్లాకే వలయరా వచ్చినారు ఎర్రవాడ గుల్లాకే వలయరా వచ్చినారు అయ్యా గుణముల తానాలు గాగుల్లే పూజాలు గుణములంతానాలు గాగుల్లే పూజాలు అగలుంది ఎవరాల ఎర్ర గుల్ల గుయ్యంలో ఆడగుల్ల ఏరు గుండముల తానాలు ఏ చెరువుడిలో పూజలు కట్టి ఒక దేవుడు మెచ్చలేడు ఓడి కడతలేడు పరదేవుడు మెచ్చి పరమోడి కడతలేడే బామా సుభద్రదేవి మన ఏమి పాపం ఎత్తివి బామా ఏమి దోషం ఎత్తివి బామా ఇదే ఇస్తాను తీసేసిన బామా పెరిగే పోరగంలో చేతులు తెచ్చినమా కుమ్ములకు నిత్యాలేసి గును దొంగలిచ్చినమా బామా మందంత మధ్య పూజలు పెట్టి మన పిడక కూతురు లేపినమా బామా అయ్యా బామరాలే చిన్న రామ రామ బామరాలే చిన్న రామ రామ అయ్యా బామరాలే చిన్న రామ రామ బామరాలే చిన్న రామ రామ పరమోడి కడతలేడు పరదేవుడు పెట్టి పరమోడి కడతలేడు సాంబశివుడు వచ్చి సంతాన బలమిత్తలేడే బామా భార్య భర్తలైన అడవిలో కలకల కన్నీరు తీయంగా కలకల కన్నీరు తీసిరు ఏ గుడ్డకు గుడ్డు గుద్దుకొని సద్దాము ఏ చెట్టు కూరు పెట్టుకొని సద్దాము అని భార్య భర్తలు ఒకరి మీద ఒకరు వాడి కలకల కన్నీరు తీసుకున్నారు కలకల కన్నీరు తీయంగా గంగా యమున సరస్వతి అంటే 3 గంగలు వారి ఇక్కడ శ్రీవేణి సంఘం అంటారట పారేడి గంగలు చూస్తున్నారే అమ్మా ఆరేడి గంగల కళ్ళ చూసిన గంగ లోపల దూకి మన ప్రాణాలు తీసుకున్నావా అని భార్య భర్తలు గిద గంగల ఒడ్డుకి ఎప్పుడు ఉరుకుతున్నారు గంగల బయటికి పోయాడు వరకల గంగ ఒడ్డుకున్నది పాడుకోట శివశంభుని గుడి ఉన్నది ఆ ఊరుండే నాట ఊరంతా కొట్టుకపోయింది ఒకటే గుడి మిగిలింది ఈ పాడుపడ్డ గుళ్ళల్లో గగరమైన తౌసులు పడితే మనకు పుత్ర సంతానం ఇక్కడ దొరుకుతుంది కావచ్చు లేకపోతే మన భార్య భర్త పానాలు ఇక్కడ పోవాలని అదే గంగలో దుంకిరు గడిపెడు తానాలు వేసి ఆ గుళ్ళ బేటికి ఎట్లా పోతున్నారయ్యా గుళ్ళ బేటికి పోయి రామ 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 Hoy